ఆత్మహత్య చేసుకోవటానికి చేసుకున్నాడంటే వైకాపా పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించబట్టే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య. దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రధానమైన బాధ్యత శాంతి భద్రతలు. కాబట్టి ఎక్కడా కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి, ఆస్తులు కాపాడటానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. స్థిరమైన అభివృద్ధి అనేది ఎప్పుడైనా శాంతి భద్రతలు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇకనైనా నేను చెప్పేది ఒకటే, ఆయనకి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వీకరించి, కేవలం ప్రజలు నాకు ఓట్లేయలేదు, నేను అధికారం కోల్పోయా అనే అహంకారం, అసహనంతో ఇవాళ రాష్ట్రంలో రకరకాల పర్యటనల పేరుతో, రకరకాల ప్రాంతాలతో వైషమ్యాలు రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, దాని ద్వారా ఏదో మళ్ళీ ఆయన కలగంటున్నాడు అధికారంలోకి వస్తామనేది. ఆ రోజులు పోయినాయి అనేది గుర్తుంచుకోవాలి. 5 సంవత్సరాల గత మీరు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద పాలన ద్వారా మీరు చేసిన ఇప్పటికీ ప్రజల కళ్ళల్లో సజీవంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే ఈ పర్యటన ముఖ్యంగా వైకాపా కార్యకర్తలు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నాగమల్లేశ్వరరావు చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి కారణం, వైకాపా పార్టీయే కారణం, నాయకత్వమే కారణం. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాల వల్ల, వీళ్ళు చేసిన తాడేపల్లి ప్యాలెస్ నుండి పంపించిన మెసేజ్ల వల్ల, మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పడం వలన వాళ్ళు గ్రామాల్లో ఉండి ఆస్తులు తాకట్టు పెట్టి పందాలు కాసి, ఆ పందాలు అధికారం కోల్పోయిన తర్వాత ఆ డబ్బులు కట్టలేక ఆదుకోవాల్సిన వాళ్ళ నాయకుడు ఆదుకోకపోగా చనిపోయిన సంవత్సరం తర్వాత మటుకి విగ్రహానికి దండేయటానికి రావటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అరాచక శక్తులు ఎక్కడ తలెత్తినా సరే వాటిని అణిచివేస్తుందని చెప్పి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద అధికారం కోల్పోయినా ప్రజలు ఓటేయలేదనే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే వైఖరి మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసులు నాకు గుర్తున్నంత వరకు పర్మిషన్ ఇచ్చారు, కానీ లిమిటెడ్ పీపుల్తో చేసుకోమన్నారు. అది లిమిటెడ్ పీపుల్తో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పర్యటన చేసుకోవచ్చు అని చెప్పారు. పర్యటన చేసుకోవద్దని చెప్పలా. నేను అదే చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయినా పర్యటనల పేరుతో ఏదొక రకమైన శాంతి భద్రతల సమస్యను సృష్టించడం అనేది గత సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ కూడా ఏంటంటే లేని సమస్య అది. చనిపోయింది ఎప్పుడు? సంవత్సరం ముందు. ఆయన చనిపోయింది ఎప్పుడు? అసలు మా ప్రభుత్వం ఏర్పడక ముందు చనిపోయాడు. మా ప్రభుత్వానికి ఆయన ఆత్మహత్యకి ఏం సంబంధం అసలు లేదు. కానీ ఏం చెప్తున్నాడు? ప్రభుత్వం వేధింపుల వల్ల చనిపోయాడని చెప్తున్నాడు. అది వాస్తవం కాదు అనేది అందరికి తెలుసు. కానీ ఏదో ఒక మిషన్ మీద వెళ్ళాలి.